హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక చిన్న పని చేయాలనుకుంటున్నాను. సో నాకు బ్లడ్ డొనేట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. బీటెక్లో కూడా నేను 2 టైమ్స్ ట్రై చేసినాను. కానీ నాకు బ్లడ్ తక్కువ ఉంది, వెయిట్ తక్కువ అని చెప్పి బ్లడ్ అయితే తీసుకోలేదు. బట్ తర్వాత నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ బ్లడ్ తీసుకోరు అని చెప్పారు. ఇంకా మళ్ళీ డల్ అయిపోయాను. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే నా బ్లడ్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమని నాకు చాలా ఇష్టము. 6 టైమ్ ట్రై చేస్తే ఓన్లీ 2 టైమ్సే ఇచ్చాను. బట్ ఈరోజు కూడా ఇద్దామని వెళ్తున్నానండి. సో చూద్దాము ఎలా ఉంటుందో. సో నాకు బ్లడ్ ఇస్తే మాత్రం నేను చాలా హ్యాపీగా వస్తాను. ఇవ్వకపోతే మాత్రం చెప్పలేనండి. ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో హాస్పిటల్కి వెళ్తున్నాను. సో రండి వెళ్దాము. ఇక్కడ లోపల ఉన్నట్టున్నారు. సో ఒకసారి చూద్దామండి, అడుగుతున్నాను. సో తీసుకొని ఇస్తే ఐఎమ్ సో మచ్ హ్యాపీ. నేను బ్లడ్ ఇద్దాం అనుకుంటున్నానండి. నాకు బ్లడ్ తీసుకుంటారా అని అడుగుతాను, చూద్దాము. సో ఓకే అంటున్నారండి, తీసుకుంటామంటున్నారు. సరే ఒకసారి ఫస్ట్ బ్లడ్ చెక్ చేయాలి, ఎంత పర్సంటేజ్ ఉందో ఆ చెక్ చేసి దాన్ని బట్టి తీసుకుంటామంటున్నారు. సో గుచ్చుతున్నారు. సో దేవుడి దయ వల్ల ఈ బ్లడ్ ఇచ్చే ఛాన్స్ వస్తే మాత్రం నేను చాలా హ్యాపీ. ఇవ్వకపోతే మాత్రం డల్గా వెళ్ళాల్సి వస్తుంది. లేదండి, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉందంటున్నారు. 11.6 ఉందంటున్నారు. సో ట్రై చేస్తున్నా, బట్ ఇవ్వలేకపోతున్నాను. నాకు ఇంత ఇష్టం ఉంది కదా ఇవ్వాలని. సో మీకు కానీ ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ ఉండి ఛాన్స్ ఉంటే మీ ఫ్రీ టైంలో వెళ్ళి బ్లడ్ ఇవ్వండి. సో ఖచ్చితంగా ప్రాణం పోసే వాళ్ళం అవుతాము. నా తరపు నుంచి నేను ట్రై చేస్తాను. మీ నుంచి కూడా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో కావాలంటే ఏదో పేపర్ పెట్టేసి ఏదో ఇచ్చినట్టుగా చెప్పచ్చు, బట్ నాకు ఇష్టం లేదు. సో నేను ఇంకొకసారి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను. కొంచెం బ్లడ్ పిక్ చేసుకొని వచ్చి 12.5 ఉండాలంట లేడీస్కి. సో ఈసారి మీరు